కానీ మరి ఎలా అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి. అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేసేశాడు. నిమ్మిగలవారి నొల్లరు, ప్రేమ గలవారి మాట వినడు. ఎవరు ప్రేమ గలవారు అంటే, ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదు నేను చెప్పేది. ప్రేమ కామము ఈ రెండిటికి హస్తిమశకాంతర భేదం ఉంటుంది. కామము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఒక వస్తువు నచ్చిందనుకోండి, ఆ వస్తువు నాదే అవ్వాలి. అథవా ఆ వస్తువు నాకు నచ్చింది కాబట్టి బాగా దాన్ని నేను అనుభవించాలి. అంటే అనుభవించడం అంటే మనసు దీనిని నేను అనుభవించానని ఒక తృప్తిని పొందాలి. అలా తృప్తి పొందే పర్యంతం అది ఒప్పుకోదు. అవతల వస్తువుని నేను అనుభవించాలన్న కోరిక కలిగితే కామము అంటారు. అప్పుడు హితము దగ్గర ఆగదు, దాన్ని అనుభవించాలి. అనుభవించాకే తృప్తి పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నా ఎదురుగుండా ఒక లడ్డూ పెట్టారనుకోండి, ఓ లడ్డు, దాన్ని ఏదో ప్రయోజనానికి పెట్టి ఉంటారు. బహుశా ప్రవచనం అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి నివేదన చేయొచ్చు, లేకపోతే ప్రసాదంగా తీసుకొచ్చారేమో, నివేదన చేసి 10 మందికి ఇస్తారేమో అని నేను దాని ఎందు పవిత్ర భావనతో చూశాననుకోండి, దాన్ని నేను అనుభవించాలన్న కోరిక నాకేం ఉండదు. ఇది ప్రసాదం అని ఎవరో చేతిలో వేశారనుకోండి, కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటా. దానితో సంగము అంటే దాన్ని అనుభవించాలన్న కోరిక నాకు లేదు. కానీ అది నాదే అయిపోవాలి, నేను దాన్ని అనుభవించాలి అనుకున్నాను అనుకోండి, ఎలాగైనా లడ్డుని నాదిగా అనుభవిస్తే తప్ప నాకు తృప్తి కలగదు. నాదిగా అనుభవించాలన్న కోరిక, ఇంతకన్నా నేను కిందకి రాలేను, రాకూడదు కూడా. నాదిగా అనుభవిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది అంటే కామము. నాది కాకుండా పోతే నేను అంగీకరించాను. అది నాకే చెందాలి, నాది కావాలి. అది కామము కాదు. నాది కావడం అన్నది కాదు అక్కడ ప్రధానం. అది ఎప్పుడూ బాగుండాలి. అది ప్రేమ. ప్రేమకి పర్యాయ పదాలుగా భగవంతుడు కొంతమందిని తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడంటే, వ్యక్తికి అభ్యున్నతి ఏది ఎలా కనిపెడతాడు నాకు చెప్పండి. ఓ 25 సంవత్సరాలు వస్తే తప్ప పరిణితి రాదు. ఎవరు ప్రేమ కలిగిన వారు, ఎవరు ప్రేమ లేని వారు ఎలా పట్టుకుంటాడు? ఈలోగా కొంప మునిగిపోయిందిగా. ఎవరో ఒకడు వచ్చి చెప్పేసిన మాటలకి జీవితం పాడైపోయిందిగా. మరి ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని నిశ్చయం చేసుకోవడం ఎలా అంటే, భగవంతుని యొక్క రూపములు భూమి మీద తిరుగుతాయి. భగవంతుడే భూమి మీద తిరుగుతాడు. అది ఏ రూపాలలో తిరుగుతాడో వేదం చెప్పింది.